పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇది. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామకి ఎమ్మెల్యేగా ఎన్నికవడం చేత రాజీనామా చేయాల్సి వచ్చినటువంటి సీట్ ఇది. సో దీన్ని సిట్టింగ్ స్థానం కాబట్టి మనమే కాపాడుకోవాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. కాదు, బీజేపీ నరేంద్ర మోదీ గారిని చూసి బీజేపీకే ఓటేస్తారని చెప్పేసి బీజేపీ నాయకత్వం అనుకుంటా ఉంది. కానీ తీన్మార్ మల్లన్నకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తా ఉంది. ఎక్కడ చూసినట్టు కూడా తీన్మార్ మల్లన్న ఖమ్మంలో కానీ, వరంగల్ కానీ, నల్గొండలో కానీ ఆయనకున్న క్రేజ్ కానీ, ఫాలోయింగ్ కానీ, ఇక అవినీతి ఆరోపణలు, ఈ ఆరోపణలు అంటే ఛాలెంజ్ కూడా చేసిండు. దమ్ముంటే ఎవడన్నా ఆధారాలతో సహా నా దగ్గరకు వస్తే ఎన్నిక నుంచి నేను తప్పుకుంటా అని చెప్పిండు. డైరెక్ట్గా ఎన్నిక నుంచే నేను తప్పుకుంటా, నాకు ఎన్నిక కూడా అవసరం లేదని చెప్పిండు. దమ్ముంటే మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే తీన్మార్ మల్లన్న ఎవరన్నా భయపెట్టించినట్టు కానీ, బెదిరించినట్టు కానీ, ఎక్కడన్నా అక్రమాలు చేసినట్టు కానీ, అన్యాయం చేసినట్టు కానీ, ఏ సందర్భమైనా కానీ చేసినట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే, ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి నా ముందర పెట్టండి. అది కనుక రుజువు చేసినట్టయితే నేను నా ఎన్నిక నుంచే తప్పుకుంటా, నేను ఎన్నికల్లో ఉండను అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండు. ఈ రెండు చాలా ముచ్చటేస్తాయి. ఒకటి, తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్తున్నా అని చెప్పి ఈ కాలంలో అట్లాంటి నాయకుడు ఉండడం గొప్ప విషయం. ఒకటి, అంత ధైర్యం చేయడం ఒకటి. అది 1.5 కోటి కావచ్చు, లేకపోతే 50 లక్షలు కావచ్చు. అది కూడా ఇచ్చిన సన్నాసులు లేరు కదా. ఎన్నికల్లో పోయేటప్పుడు ఎవడైనా అట్లా కూడా చెప్పినోడు లేడు కదా. సో అది కూడా ఒక నిజంగా అంటే ఒక మంచి బాట వేసినట్టే భవిష్యత్తుకి. అట్లాంటిది ఉండాలి కూడా, ఆదర్శంగా ఉండాలి. నాయకులు అనేటోడు ఇట్లా వేయాలి అని చెప్పి, సరే 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయంటే ఉంటే అవి కూడా ప్రూవ్ చేయండి. అంతేగాని ఉన్నాయట అంటే ఆట మస్తు అంటారు. కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టే లేదు. ఆడ ప్రాజెక్టు 1,00,000 కోట్లే లేదు. అలా 1,00,000 కోట్లు దోసుకుంటే అదేమన్నా ఉత్తగా ఉష్కతో కట్టిరా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమన్నా ఉట్టిగా మట్టితో కట్టిరా? కాదు కదా. సిమెంటు, కాంక్రీటు, స్టీలు అన్ని కలిపి అన్ని కడితేనే కదా అయ్యేది. సో 1,00,000 కోట్ల రూపాయల సగమన్న అయి ఉంటాయి కదా, మొత్తానికి కాకపోయినా. అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా 100 కోట్లు 200 కోట్లని ఉట్టగా చెప్పడం మస్తు మంది చెప్తారు. కానీ అన్ని గానం డబ్బులు వస్తే మరి ఆధారాలు ఉంటే ఎవరి దగ్గరన్నా మేము ఇచ్చినాం, తీన్మార్ మల్లన్నకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఈ పని చేసి పెట్టమని, లేదంటే ఈ బ్లాక్ మెయిల్ చేసాడు మమ్మల్ని అందుకే ఇన్ని ఇచ్చినామని చెప్పి ప్రూవ్ చేస్తే ఆయన ఎన్నికల నుంచే తప్పుకుంటా అని చెప్పిండు. సో ఈ రెండు విషయాలు, ఒకటి ఆస్తులు ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా చెప్పడం అనేది ఒకటి కావచ్చు. రెండవది వచ్చేసి నేను ఎన్నికల నుంచే తప్పుకుంటా, సాక్ష్యాలు ఉంటే తీసుకురండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి నిఘా సంస్థలన్నీ కూడా కావాలంటే ఈ పార్టీకి పట్టుకునేటి కదా. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆ కుటుంబం మీద అంత విస్తృతంగా పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్నని పట్టుకోవాలంటే అప్పుడే పట్టుకునేటోళ్ళు, ఎక్కడైనా దొరికేటోడు కదా. ఇలా చిన్న చిన్న వీడియోల రూపంలో దొరుకుతూ ఉన్నాయి. చిన్న చిన్న తప్పులు చేస్తే కూడా అట్లాంటి వీడియోల రూపంలో దొరుకుతూ ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున తప్పులు చేస్తే మరి సాక్ష్యాలేవి? మరి ఊరికే బట్టగాల్చి మీదేస్తుర్రా? అట్లా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వారంలో ఎవడు రాలేడు అనుకో, ఈ వారంలో గనక తీన్మార్ మల్లన్న ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. చేసిన ఛాలెంజ్ గనక మీరు ఎవరన్నా సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి నాలాంటి మీడియాకు వచ్చినా సరే, ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే, మల్లన్నకే డైరెక్ట్ చూపించినా సరే, అలాంటి చూపిస్తే ఆయన రాజీనామా చేస్తా అంటుండు. రాజీనామా కాదు, సారీ, ఎన్నికల్లోనే పోటీ చేయను, నేను తప్పుకుంటా అంటా ఉన్నాడు. సో అలాంటి అభ్యర్థి ఇప్పుడు చేసిన ఛాలెంజ్ని కనుక స్వీకరించకుండా 27 తారీఖు తర్వాత ఏ సన్నాసి అని, నేను సన్నాసి అంటున్నాడు డైరెక్ట్, దమ్ము లేని, చావలేని, చేతగాని దద్దమ్ములు ఎవడన్నా 27 తారీఖు తర్వాత తీన్మార్ మల్లన్న మీద ఏది మాట్లాడినా ఉత్తదే అవుతుంది. వాడిని లెక్కలు కూడా తీసుకోరు. ఆ తర్వాత చెప్పినోడు ఉత్తోడవుతాడు. ఇప్పుడు ఏదైనా ఉంటే తీసుకపోయి డైరెక్ట్గా ఇస్తే ఆయన ఎన్నికల నుంచి తప్పుకుంటాడు. కాబట్టి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ తర్వాత అవకాశం లేదు. మాట్లాడినా మిమ్మల్ని ఎవరు నమ్మడిగా, దొంగలు మీరైనా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు, దాన్ని ఎవరు కూడా మెచ్చడు. అది అర్థం చేసుకోవాలి. ఇంతనట అంతనట అంటే ఎంతనటో ఇప్పుడు చెప్పండి. దమ్ముంటే ఇప్పుడు తేల్చండి. అది ఇప్పుడు తీసుకొచ్చేసి మల్లన్న ముందర పెట్టుర్రి, సాక్ష్యాధారం ముందిగో ఇంత దోసుకున్నాం అని చెప్పుండ్రి. ఎలక్షన్ నుంచి తప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అన్నాడు, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ నేను ప్రశ్నిస్తా, మీ తరపున నేను ప్రశ్నిస్తా. ఇగో ఇది నువ్వు ఇంత తప్పు చేసినావు, ఈ తప్పుకి ఇది జరిగింది కాబట్టి నువ్వు ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి, నువ్వు చేసిన ఛాలెంజ్ ఇది అని చెప్పేసి చూపిస్తాం. కాబట్టి సో తర్వాత మాట్లాడితే మాత్రం వేస్ట్. అది ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడు, తర్వాత మీరు మాట్లాడినా మీకు క్రెడిబిలిటీ ఉండదు. ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే.